చింతిస్తున్నాము. ఎస్ సార్, ఎస్ సార్. అదే సార్, అది ఒకటే సార్. ఆక్సిజన్ సెంట్రల్ లైన్ అయితే ఉంది, మనకి ప్లాంట్ కనెక్షన్ లేదు సార్ ప్రస్తుతానికి. ఓకే, థ్యాంక్స్. ఇస్తున్నాం. ఇంక్యుబేటర్స్ అయితే ప్రిఫర్ చేయట్లేదు సార్. అక్కడ బయట కూడా మనం కూడా ఎక్కడ చేయట్లేదు. అంత వార్మర్ ఇవి మన దగ్గర డెలివరీ అయ్యింది. ఇక్కడ ఇన్వాల్వ్ ఇక్కడ బయట నుంచి మాత్రం అవుట్ ఆ సైడ్ సపరేట్. హాస్పిటల్ నందు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని హాస్పిటల్ని అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కావలిలో న్యూ బార్న్ సెంటర్ని ఏర్పాటు చేసి కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరి తల్లులకు ఒక నూతన టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నూతనంగా జన్మని ఇచ్చినటువంటి పిల్లలకి ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా వాటి స్పెషల్ కేర్తో తీసుకొని ఈ హాస్పిటల్ నందు అధునాతన సాంకేతిక టెక్నాలజీతో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసి వీటిని మన ప్రజల ముంగిటికి తీసుకొచ్చినందుకు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారిని అభినందిస్తూ కావలికి ఇటువంటి యూనిట్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి స్పెషల్గా 2 డాక్టర్లు నియమించడం, ఇద్దరు కూడా 24 అవర్స్ కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఈ హాస్పిటల్లో ఈ యూనిట్ని వాళ్ళు కేర్గా తీసుకోవటం. న్యూ బర్న్ అయినటువంటి వాళ్ళు వెయిట్ తక్కువ ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వెంటనే వచ్చి ఈ హాస్పిటల్లో కాన్పు చేయించుకున్న వాళ్ళు కావచ్చు, లేదా ప్రైవేట్ హాస్పిటల్లో కాన్పు చేయించుకున్న వాళ్ళు కావచ్చు. పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే పుట్టిన 1 మంత్ లోపల ఏవి ఉన్నా కూడా వెంటనే ఈ కేర్ యూనిట్కి వచ్చి మన బిడ్డల జీవితానికి వెలుగులు నింపే విధంగా భవిష్యత్తు తరానికి అందించే బిడ్డ ఆరోగ్యవంతుడిగా ఉండాల్సినటువంటి బాధ్యత మన అందరం కూడా తీసుకోవాలి. దీనికి ప్రధానంగా తల్లిదండ్రుల పాత్ర ప్రధానమైనటువంటిది కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకొని కావలిలో న్యూ బార్న్ పిల్లల్లో ఎక్కడ కూడా డెత్లు అనేవి లేకుండా చేయటానికి ఈరోజు ప్రభుత్వం సంకల్పించింది. దీనికి డాక్టర్లు అందరూ సమిష్టిగా పనిచేయటానికి డెడికేటెడ్గా ఉన్నారు. వారిని కూడా అభినందిస్తున్నా. 2 డాక్టర్లు కూడా యంగ్సే కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి రిస్క్ తీసుకొనైనా ప్రతి ఒక్క బేబీని కాపాడటానికి వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. జిల్లాలో ఉన్నటువంటి DCH కానించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాబట్టి కావలి ప్రజానీకం అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడికో దూర ప్రాంతాలకి వెళ్ళి అనవసరమైన ఖర్చుల కంటే కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మన కావలి వాస్తవుల డాక్టర్లు ఉండి మన పర్యవేక్షణలో జరిగేటువంటి ఈ సెంటర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. అందరికీ